చందమామ కథల్లోని యక్షపర్వతం అనే సీరియల్ కథ 19వ భాగం చెప్పుకుందాం. సమరబాహు అనుచరులు విసిరిన ఈట దెబ్బ తింటూనే వీరపుర సేనాని ఒక చావు కేక పెట్టి గుర్రం మీది నుంచి కింద పడిపోయాడు. ఆ పడే సమయంలో అతడి భుజంలో గుచ్చుకుని ఉన్న ఈటె జారి పక్కన పడింది. అతన్ని సైనికులు దూరంగా తీసుకుపోయి గాయానికి కట్టుకట్టారు. స్వర్ణధారి సమరబాహు అనుచరులను మెచ్చుకుంటూ, మొదటి దెబ్బకే మనం శత్రువుల్ని హడలగొట్టాం. మనం లెక్కకు 26 అయినా శత్రువులు ఈ దెబ్బతో మన బలాన్ని మరింత ఎక్కువగా అంచనా వేస్తారు. అలా జరిగితే వాళ్ళు సాహసించి కొండ ఎక్కే ప్రయత్నం చెయ్యరు అన్నాడు. ఆ మాట వింటూనే సమరబాహు అనుచరుడొకడు, ఆచార్య మహామంత్రి, శత్రువులు ఒకవేళ సాహసించి కొండ ఎక్కాలని చూశారు, మనం నియోగించిన ఆటవికులు వాళ్ళ మీదికి సింహాన్ని పులులను వదిలి చికాకు పరుస్తారు అన్నాడు. స్వర్ణధారి కొండ దిగువనున్న వీరపుర సైనికులకేసి చూశాడు. వాళ్ళలో ఇప్పుడు కొద్దిమంది మాత్రమే గుర్రాల మీద ఉన్నారు. మిగతా వాళ్ళంతా గాయపడిన తమ సేనాని చుట్టూ చేరి అతడు బాధతో మూలుగుతూ మధ్య మధ్య కొండ మీది కోటను పట్టుకునేందుకు ఏం చెయ్యాలన్న దాని గురించి ఇచ్చే ఆజ్ఞలను జాగ్రత్తగా వింటున్నారు. సమరబాహు అనుచరులు బాగా ధైర్యశాలి అయిన ఇద్దరు స్వర్ణధారి దగ్గరకు వచ్చి, ఆచార్య మహామంత్రి, శత్రువుల మీదికి దాడి చేయడానికి ఇది మంచి సమయంలా కనిపిస్తున్నది. ఆజ్ఞ ఇవ్వండి. మేమంతా పోయి గుంపులుగా ఉన్న వాళ్ళ మీద పడి మా ఈటెలకు వాళ్లను ఎరచేసి వాళ్ళెక్కి వచ్చిన గుర్రాలను పట్టుకుంటాం అన్నారు. సమరబాహు అనుచరుల ధైర్య సాహసాలు స్వర్ణధారికి ఆనందం కలిగించినా వాళ్ళు కొండ దిగిపోయి శత్రువుల మీద దాడి చేస్తామనడం మాత్రం వట్టి దుస్సాహసంగా కనిపించింది. అతడు వాళ్ళతో, మీరు తొందరపడకండి. సంఖ్యలో శత్రువులు మనకన్నా 10 మనం దాడి చేసేందుకు కొండ దిగుతున్నట్టు చూడగానే వాళ్ళు క్షణాల మీద సర్వసన్నద్ధులై మనను చుట్టుముట్టి హతమార్చగలరు. మన ఒంటెలన్నిటినీ కొండవతల ఉన్న పల్లపు ప్రాంతంలో జాగ్రత్త పరిచారు కదా అన్నాడు. వాటన్నిటినీ ఒకచోట మందవేసి 2 కాపలా పెట్టాం. ఇప్పుడు మీ ఆజ్ఞ ఏమిటి? శత్రువులు మన ఈటే పరిసెల దెబ్బలకు అందరంత దూరం పోయి నిలబడ్డారు. వాళ్ళక్కడ, మనమిక్కడ, అంతేనా అన్నారు సమరబాహు అనుచరులిద్దరూ. వాళ్ళ మాటలకు స్వర్ణధారి నవ్వి, యుద్ధం అప్పుడే ముగిసిపోయిందని భ్రమపడకండి. ఆ శత్రు సేనా నాయకుడు గాయపడినంత మాత్రాన తిరిగి వెళ్ళిపోతాడనుకుంటున్నారా? అలా చేస్తే వీరపుర రాజు అతన్ని పిరికి పందగా ప్రకటించి ఉరి తీయించేస్తాడు అన్నాడు. స్వర్ణధారి ఇలా చెబుతుండగానే వీరపుర సైనికుల్లో కొందరు పరిగెత్తుకుంటూ పోయి గుర్రాలెక్కారు. కాల్బల సైనికులు ఈటెలు పైకెత్తి నిలబడి కొండపైకి చూడసాగారు. అంతలో 2 సైనికులు పట్టి ఎత్తి సేనా నాయకుణ్ణి ఒక గుర్రం మీద కూర్చోబెట్టారు. 4-5 అశ్వికులు వెంటరాగా సేనాని గుర్రాన్ని మెల్లగా పరిగెత్తిస్తూ కొండ దిగువ భాగాన్ని పరీక్షించి చూడసాగాడు. శత్రు సేనాని వాలకం చూస్తూనే స్వర్ణధారికి అతడు కొండ ఎక్కేందుకు సులువైన మార్గం కోసం వెతుకుతున్నట్టు అర్థమైపోయింది. అతడికి సమరబాహు అనుచరులు రోజు కొండ ఎక్కి దిగే చక్కని కాలిబాటను గుర్తించడం ఏమంతా కష్టం కాదు. స్వర్ణధారి సమరబాహు అనుచరులను మళ్ళీ పడిసెలను ఈటలను విసిరేందుకు సిద్ధంగా ఉండమని హెచ్చరించి ఒక అనుచరుణ్ణి వెంటబెట్టుకుని ఆటవికులు సింహం పులులతో ఉన్న చోటుకు వెళ్ళాడు. స్వర్ణధారిని చూస్తూనే ఆటవికులు సంతోషంగా లేచి నిలబడి అతడికి దండాలు పెట్టారు. వాళ్ళ నాయకుడు స్వర్ణధారితో, మహారాజా, వీరపురం రాజు సైనికుల కన్నా మీ సైనికులు ఎక్కువ ధైర్యవంతులు, యుద్ధాల్లో ఆరితేరిన వాళ్ళలా కనిపిస్తున్నారు. మొదటి దెబ్బకే ఈట విసిరి శత్రుసేన నాయకుడిని హతం చేశారు అన్నాడు. వాడు చావలేదు, గాయపడ్డాడు అంతే. ఈసారి శత్రువులు కొంత దిగువన ఉండి లొంగిపోమని హెచ్చరికలు చేయడం కాకుండా అసంపూర్తిగా ఉన్న కోటను పట్టుకునేందుకు కొండ ఎక్కి రాబోతున్నారు. వాళ్ళు పైకి వచ్చేందుకు ఇక్కడున్న కాలిబాటే సులువైనది. మీరు అదను చూసి శత్రువుల మీదికి వదిలేందుకు సింహాన్ని 2 పులులను తయారుగా ఉంచారా అని అడిగాడు స్వర్ణధారి.
ఆటవికుల నాయకుడు స్వర్ణధారిని కాలిబాట పక్కనే ఉన్న చిన్న గుహల దగ్గరకు తీసుకుపోయారు. సింహం బోను ఒక గుహ ముందు బాగాన ఉన్నది. పులులున్న బోనులు అలాగే మరొక గుహ ముందున్నది. ఆ బోనుల మీద ఇద్దరిద్దరు ఆటవికులు ఎక్కి కూర్చుని ఉన్నారు. స్వర్ణధారికి ఆటవిక నాయకుడు తన అనుచరులను చూపించి, చూసారా మహారాజా, వీరపుర సైనికులు ఈ దాపులకు రాగానే మా వాళ్ళు బోనుల తలుపులెత్తేసి గుహ పై భాగానికి పారిపోతారు. ఆకలిగొని ఉన్న క్రూర మృగాలు ఎదురుగా కాలిబాట మీద కనిపించే శత్రువుల మీదికి పోయి పడి చీల్చి చెండాడుతాయి అన్నాడు. అవి వాళ్ళ మీదికి పోయి పడడను వచ్చు, లేక బోనులో నుంచి విముక్తి కలిగిందని కొండ దిగి అరణ్యంలోకి పారిపోను వచ్చు. ఏమైనా మీ ప్రయత్నం మీరు చెయ్యండి. ఒక మాట, నేను మహారాజును కాదు, ఆయన మంత్రిని. మీ సహాయానికి మా రాజు నుంచి తప్పక ఘనమైన ప్రతిఫలం ఉంటుంది, గుర్తుంచుకోండి అన్నాడు స్వర్ణధారి. స్వర్ణధారి ఆటవికులతో మాట్లాడి తిరిగి సమరబాహు అనుచరుల దగ్గరకు వచ్చి కొండ దిగువకు చూశాడు. ఈసారి వీరపుర సేనాని కొండమీది వాళ్లను లొంగిపొమ్మని ఆజ్ఞాపించి లాభం లేదని గ్రహించి కొండమీది కోటను పట్టుకునేందుకు కొత్త పథకం వేశాడు. కాల్బల సైనికులు ముందుగా కాలిబాట వెంట కొండ ఎక్కడం ప్రారంభించారు. వాళ్లల్లో కొందరి దగ్గర విల్లంబులున్నవి. పైనుంచి సమరబాహు అనుచరులు ఈటను గాని బడిసెలతో రాళ్లను గాని విసిరినప్పుడల్లా సైనికులు ఆగి వాళ్ళకేసి బాణాలు కొడుతున్నారు. వీరపుర సైనికుల్లో కొందరు చచ్చినా మిగతా వాళ్ళు కొండమీదికి చేరగలరని, అప్పుడు జరిగే బాహాబహి యుద్ధంలో తన వెంట ఉన్న 26 మందితో అంత సేనను ఓడించడం అసంభవమని స్వర్ణధారి గుర్తించాడు. అతడు సమరబాహు అనుచరులతో, మనం సాధ్యమైనంత మంది శత్రువులను చంపి ఇక్కడి నుంచి అరణ్యంలోకి పారిపోవడం తప్ప మరో మార్గాంతరం లేదు. ముందుగా 2-3 పోయి పారిపోయేందుకు వీలుగా ఒంటెలను సిద్ధపరచండి. ఇప్పటికే వాటి దగ్గర మన వాళ్ళిద్దరున్నారు అని చెప్పాడు. ఈ లోపల వీరపుర సైనికులు బాణాలు వదులుతూ కాలిబాట వెంట కొండ ఎక్కసాగారు. సేనానాయకుడు మాత్రం కొండ దిగువన ఉండి గుర్రపు రౌతులకు ఏవో ఆజ్ఞలిస్తున్నాడు. వాళ్ళల్లో కొందరు కాల్బల సైనికులకు కొంచెం వెనకగా కొండ ఎక్కసాగాడు. ఉష్ణవీరులారా, తెలివి తక్కువ కొద్దీ వీరపుర సేనాని అశ్వికులు కొందరిని కొండ మీదికి పంపుతున్నాడు. మన ఒంటెల దళం ఇక్కడ ఉందనుకుంటున్నాడో ఏమో. మీలో కొందరు పైనుంచి కాలిబాట మీదికి రాళ్ళు దొర్లించండి. మిగతా వాళ్ళు గురి చూసి బడిసెలను ప్రయోగించండి అని ఆజ్ఞాపించాడు స్వర్ణధారి. సమరబాహు అనుచరుల్లో కొందరు పెద్ద పెద్ద రాళ్లను నెట్టుకు వచ్చి కాలిబాట వెంట పైకి వస్తున్న వీరపుర సైనికులకేసి దొర్లించారు. కానీ వాటిల్లో చాలా భాగం దారిలో ఉన్న ఎత్తు పల్లాల్లో పడి లేస్తూ గురి తప్పి మరో మార్గాన దొర్లుకుంటూ పోసాగాయి. సమరబాహు అనుచరుల ప్రయత్నం విఫలం కావడం చూస్తున్న వీరపుర సైనికులు ఉత్సాహంగా కేకలు వేస్తూ పైకి రాసాగారు. వాళ్లను అనుసరించి వస్తున్న అశ్వికులు కత్తులు దూసి పైకెత్తి పట్టుకుని వీరపుర రాజుకు జయ జయధ్వానాలు చెయ్యసాగారు. అలాంటి ఉత్సవ సమయంలో వాళ్ళు ఆటవికులు సింహం పులులతో ఉన్న గుహల ప్రాంతాన్ని చేరారు. ఆటవికులు సింహం పులులను వాళ్ళ మీదికి వదులుతారా లేక భయపడి పారిపోతారా అన్న సంశయంలో కొట్టుమిట్టాడుతున్న స్వర్ణధారికి హఠాత్తుగా సింహ గర్జన, పులుల గాండ్రింపు వినిపించింది. మరుక్షణం సింహం పులులు బోనులో నుంచి కుప్పించి బయటికి దూకి అందుబాటులో ఉన్న వీరపుర సైనికుల మీద పడ్డాయి. సైనికుల్లో హాహాకారాలు బయలుదేరాయి. హఠాత్తుగా వచ్చిన ఈ దాడిని ఎదుర్కొనేందుకు వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళల్లో 4-5 సింహం పులుల పంజా దెబ్బలు తిని కింద పడిపోయారు. వాటికి అందకుండా పారిపోవాలని చూసిన మరికొందరు రాళ్ల మీద కాళ్ల పట్టు తప్పి తల కిందులుగా పడిపోయి కొండ కిందికి దొర్లసాగారు. ఈ గందరగోళంలో సైనికుల వెనక వస్తున్న అశ్వికుల గుర్రాలు బెదిరి చప్పున వెనుదిరిగి పారిపోబోయి రౌతులతో పాటు కాళ్ళు జారి కింద పడి పల్టీల మీద పల్టీలు కొడుతూ కొండ దిగువకు పోయి పడ్డాయి. కన్ను మూసి తెరిచేంతలో జరిగిపోయిన ఈ దుస్సంఘటన చూసి అసలే గాయం బాధలో ఉన్న వీరపుర సేనాని నిశ్చేష్టుడైపోయాడు.
ఆటవికులు వదిలిన సింహం, పులులు ఇక ఆ ప్రాంతాల తమకడ్డొచ్చే వాళ్ళెవరూ లేకపోవడంతో రాళ్లమించి కుప్పించి దూకుతూ చేరువలో ఉన్న అరణ్యంలోకేసి పరిగెత్తాయి. కొండ ఎక్క చూసిన సైనికుల్లోనూ అశ్వికుల్లోనూ కొంతమంది చావగా మిగిలిన వాళ్ళు కుంటుతూ కొందరు ఒకళ్ళనొకలు ఆసరాగా పట్టుకొని కొండ దిగువకు పోసాగారు. అది చూసిన సమరబాహు అనుచరులు స్వర్ణధారితో, ఆచార్య మహామంత్రి, ఆజ్ఞ ఇవ్వండి. ఇప్పుడే దాడి చేసి ఆ గాయపడి పారిపోతున్న శత్రువులను ఈటలతో పొడిచి చంపి వస్తాం అన్నారు. స్వర్ణధారి వాళ్ళ మాటలు విన్నాడు. కాని వెంటనే జవాబివ్వలేదు. తాను ఓడించిన శత్రు సైనికులు కోట ముట్టడికి వచ్చిన వాళ్లలో 10వ వంతు ఉండరు. మిగిలిన వాళ్ళంతా మరోసారి దాడి చేయడానికి కొండ కింద సిద్ధంగానే ఉన్నారు. ఈసారి దాడి వస్తే ఇందాకటిలా హఠాత్తుగా వాళ్ళ మీద పడి చిందరవందర చేసేందుకు సింహం గాని పులులు గాని లేవు. ఇప్పుడు కొండ దిగువన వీరపుర సేనాని తన సైనికులందర్నీ ఒక చోట చేర్చి ఏదో మాట్లాడుతున్నాడు. అశ్వికుల్లో కొందరు ఆసరికే కొండ 2వ తట్టున ఏమున్నదో చూసి వచ్చేందుకు పోయారు. స్వర్ణధారి సమరబాహు అనుచరులకు శత్రువులను చూపుతూ, సాహసం వేరు, దుస్సాహసం వేరు. యుద్ధంలో దుస్సాహసం పనికిరాదు. చూడండి, శత్రుసేనాని మరొకసారి మన మీదికి దాడి వచ్చేందుకు తయారవుతున్నాడు. ఈసారి ఇక్కడున్న కొద్ది మందిమి అశ్వికుల్ని, కాల్పలం సైనికుల్ని కూడా ఎదుర్కొని ద్వంద్వ యుద్ధం చేయవలసి వస్తుంది. అంతమంది శత్రువుల్ని జయించడం మన వల్ల కాదు. మనం వెంటనే ఇక్కడి నుంచి పోయి కొండపక్క పల్లపు ప్రదేశంలో దాచిన మన ఒంటెలనెక్కి అరణ్యంలోకి పోదాం. అక్కడ క్షత్రియ యువకులు, సమరబాహు మహారాజు కూడా కనిపించవచ్చు అన్నాడు. సింహం, పులుల బోనుల దగ్గరున్న ఆటవికులేమైనట్టు వాళ్ళు సాయం వస్తే శత్రువుల్ని జయించడం ఏమంత కష్టం కాదు అన్నాడు ఒక సమరబాహు అనుచరుడు. వాళ్ళు శత్రుబలం చూసి భీతి చెంది చల్లగా అరణ్యంలోకి పారిపోయి ఉంటారు. మూకుమ్మడిగా శత్రుబలగం మన మీదికి వచ్చి పడకముందే మనం కూడా అదే పని చెయ్యాలి అన్నాడు స్వర్ణధారి. కాని ఆచార్య మహామంత్రి, మనం పారిపోతే శత్రువు మనను పిరికి వాళ్ళని అంటూ సమరబాహు అనుచరుడొకడు ఏమో చెప్పబోయేంతలో ఒంటెలను కావలి కాసేందుకు వెళ్ళిన వాళ్ళల్లో ఒకడు రొప్పుతూ స్వర్ణధారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, ఆచార్య మహామంత్రి, 5గురు శత్రురౌతులు మన ఒంటెలున్న చోటు తెలుసుకొని మేం వెంటబడి తరమబోయేంతలో పారిపోయారు. ఈసారి వాళ్ళు గుర్రాల మీద పెద్ద ఎత్తున దాడి వస్తారని నా అనుమానం అన్నాడు. అనుమానం కాదు, వాళ్ళు చేయబోయేది అదే. వాళ్ళు మన ఒంటెల్ని పట్టుకున్నారు. మనం ఎందుకు కొరగాని వాళ్ళమైపోయి వాళ్ళ చేతుల్లో బలి పశువులా చెక్కిపోతాం. అందరూ ఒంటెలున్న చోటుకి బయలుదేరండి అంటూ స్వర్ణధారి ముందుండి దారి తీశాడు. స్వర్ణధారి సమరబాహు అనుచరులు ఒంటెలున్న చోటుకు పోయి వాటిపైన ఎక్కి పల్లపు ప్రదేశం నుంచి పైకి వచ్చేసరికి సుమారు 200 గజాల దూరంలో 40-50 మంది వీరపుర అశ్వికులు కత్తులు, ఈటలు పైకెత్తి పట్టుకుని వాళ్ళకేసే వస్తున్నారు. శత్రువుల్ని ఎడాపెడా నరుకుతూ దారి చేసుకుని ముందుకు పోవడమే తప్ప వెనుతిరిగి పల్లపు ప్రదేశానికి పారిపోయే అవకాశం లేదని స్వర్ణధారి త్రుటికాలంలో గ్రహించాడు. ఆ వెంటనే అతడు కత్తి పైకెత్తి, ఉష్ణయోధుల్లారా, నా వెంట రండి, శత్రువుల్ని కొండకోట దేవికి బలి పెడదాం, సమరబాహు మహారాజుకి జై అంటూ ఒంటెను ముందుకు దూకించాడు. అదే సమయంలో వీరపుర అశ్వికులు వీరసింహ మహారాజుకు జై అంటూ తమ గుర్రాలను అదిలించి శరవేగంతో వచ్చి సమరబాహు అనుచరుల మీద పడ్డారు. యక్షపర్వతం 20వ భాగం రేపు చెప్పుకుందాం. ధన్యవాదాలు.